మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. గవర్నమెంట్ సీఎం గారు మహిళలకు రక్షణ అనేది తప్పకుండా తెలంగాణలో ఉండాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. సో అలాంటి తరుణంలో గవర్నమెంట్ ఎంత సీరియస్నెస్ ఉందో మనందరికీ ప్రజలకు కూడా అంత సీరియస్నెస్ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనందరం గమనించాలి. ఇవాళ అమ్మాయి పేరు కూడా చెప్పాను, బట్ కొరియోగ్రాఫర్గా ఎదగాలని చెప్పి తన 16వ ఏట నుండే ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటుంటే మాస్టర్ అనే అటువంటి వ్యక్తి తనకు ఎలాగూ దాంట్లో హోల్డ్ ఉందని ఒక అమ్మాయిని ఒక 6 సంవత్సరాల నుండి ఇబ్బంది పెడుతుంటే, ఇంకా ముందేమో 16 సంవత్సరాలు చిన్నమ్మాయి, నేను బయటకు వచ్చి చెప్తే మళ్ళీ ఎక్కడ మా పేరెంట్స్ అసలు నీకు ఈ ప్యాషన్ వద్దు, అసలు ఈ ఇండస్ట్రీ వద్దు అని తీసుకెళ్ళిపోతారా, లేదంటే బంధువులు తెలిసిన వాళ్ళు ఏ రకమైనటువంటి మాటలు అంటారు అంటే నానా రకాల భయాలు ఉండే. అంత చిన్న అమ్మాయికి ఏం అర్థం అవుతుంది, ఏం చేయాలి అనేది. సో ఇంకా భరించి ఇంకా అసలు తట్టుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు బయటకు వచ్చి వాళ్ళ ఛాంబర్ని వెళ్ళి కలవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయడం జరిగింది. ఆ తర్వాత ఉమెన్ కమిషన్ దగ్గరకు వచ్చి, ఉమెన్ కమిషన్ పైన నాకు ఎంతో నమ్మకం ఉంది, తప్పకుండా మీరు న్యాయం చేస్తారు అనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని నేను అప్రోచ్ అయ్యాను అన్నప్పుడు, ఎలాగో మేము 2 months నుండి దీనిపైన పనిచేస్తున్నాము కాబట్టి తప్పకుండా పాష్ యాక్ట్ అనేది ఈ రాష్ట్రంలో ఉంది. మహిళల పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా, ఇబ్బంది పెట్టినా తప్పకుండా కమిషన్ వాళ్లకు అండగా నిలబడుతుంది. వాళ్ళ నుండి మేమున్నాము అనే ఒక భరోసా, ఒక ధీమా ఇవ్వడానికి బయటకు రావడం జరిగింది. మహిళలు మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా, ఏ ఆఫీస్ లో పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా సరే, ఇక మీదట మీకు ఎవరు ఇబ్బంది చెప్తే బయటకు అనేటువంటి భయము జంకు లేకుండా ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే తప్పకుండా మహిళా కమిషన్ కి మీరు రావచ్చు. ఇది మీ ఆఫీసు, మీకోసం పనిచేస్తున్నాము, మీకు ప్రొటెక్షన్ ఇస్తాము. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయడానికి ఉంది అనేటువంటి ఒక భరోసా ఇవ్వడం కోసము ఈ అమ్మాయి ఇష్యూ కూడా సీరియస్ గా టేకప్ చేస్తాము. పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాల్సిందిగా కూడా ఇప్పుడే ఆర్డర్స్ కూడా మేము వాళ్లకు ఇష్యూ చేస్తాము. ఎందుకంటే ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా ఉంది. పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో ఎప్పుడైతే ఢీకొంటారో చాలా రకాల భయాలు ఉంటాయి, మనందరికి తెలిసినటువంటి విషయం. వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. దాని గురించి మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాను. మీడియాలో కూడా పనిచేసేటువంటి అమ్మాయిలు చాలా మంది ఉంటారు. నేను గతంలో నా దగ్గరికి ఆ ఇష్యూస్ కూడా కొన్ని వచ్చిండే. కాబట్టి ఆ వర్క్ ప్లేస్ ఏదైనా కానివ్వండి, ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంని కల్పించి వాళ్లను మనతో సమానంగా పనిచేసేటువంటి పరిస్థితులను కల్పిద్దాం అనేటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తాను. ఏర్పాటు చేయాలని చెప్పి అడగడం జరిగింది. దాని గురించి కూడా కంప్లీట్ స్టడీ చేశాను. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఇనిషియేటివ్ తీసుకొని అలాంటి కమిటీ గనక ఏర్పడితే ఫిల్మ్ ఇండస్ట్రీలో భయము జంకు లేకుండా రాగలరు. లేదంటే ప్యాషన్ ఉన్నా కానీ ఆ ప్రొఫెషన్ కి దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దాని దిశగా కూడా మేము పనిచేస్తాం. లావణ్య అనే అమ్మాయి, ప్రీతి అనే అమ్మాయి, ఇద్దరు మా దగ్గరకు వచ్చారు. మేము దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఇష్యూని చదివి ఎక్కడ అడ్రస్ చేయాలో అక్కడ మేము అడ్రస్ చేయడం జరిగింది. ఏ ఇష్యూ కూడా కమిషన్ దృష్టికి వస్తే పక్కన పెట్టేటువంటి పరిస్థితి లేదు. మార్నింగ్ 9-9:30 వరకు నైట్ ఇక్కడ పనిచేస్తున్నాము. సో రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, ఈ ప్రభుత్వం మీకోసం ఉంది, ఈ కమిషన్ మీకోసం ఉంది. చెప్పండి. అందుకే కమిషన్ ఇంటర్వెన్షన్. చెప్పాను కదా, అందుకే ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకా తదుపరి లీగల్ ఒపీనియన్ తో ఏమేం కమిషన్ నుండి సేఫ్ గార్డ్ అమ్మాయికి ఇవ్వగలము, డెఫినెట్ గా కమిషన్ విల్ టేక్ అప్ దట్. ఎవ్రీథింగ్. ఇక్కడ ఆడపిల్లలకు అని లిమిటేషన్స్, పరిమితులు పెట్టడం అనేది ఎంతవరకు
సమంజసం అనేటువంటి ఆలోచన మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు పని చేసుకునేటువంటి స్వేచ్ఛను మనం కలిగించాలి, ప్రొటెక్షన్ ని మనం ఇవ్వాలి తప్పించి వాళ్ళను ప్రశ్నిస్తూ మనం మళ్ళీ 4 గదుల మధ్యలోనే బంధించేటువంటి పరిస్థితి కరెక్టా అని ఈ సొసైటీ ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న కోల్కతా ఇన్సిడెంట్ చూసాం మనం. తను ఎక్కడో పని చేయలేదు, ఒక సర్వీసే చేస్తా ఉండేది. మరి అలాంటి ఇష్యూ వచ్చినప్పుడు అలా సర్వీస్ చేస్తున్నటువంటి అమ్మాయిని అంత దారుణంగా పాశవికంగా ఎలా జరిగిందో మనం చూసాము. అంటే వర్క్ ప్లేస్ అన్నప్పుడు అది ఏ వర్క్ ప్లేస్ అన్నా కావచ్చు. అది మీ పొలంలో పనిచేస్తున్నారా, చిన్న ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారా, చిన్న రెస్టారెంట్ లో పనిచేస్తున్నారా, గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నారా, మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారా, అది ఏదన్నా కానివ్వండి. ఆ పాష్ యాక్ట్ అనేది 2013లో తీసుకొచ్చి వాళ్లకు ఒక సేఫ్టీ సెక్యూరిటీ అని కల్పించడానికి తీసుకొచ్చారు. దానికంటూ 2 కమిటీస్ ని పెట్టారు, ఇంటర్నల్ కమిటీ అని, లోకల్ కమిటీ అని. సో నేను చార్జ్ తీసుకోగానే ఇమ్మీడియట్ గా కలెక్టర్స్ అందరికీ లెటర్స్ రాశాను. కంపల్సరీ పాష్ యాక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉన్నది. సో మీరందరూ లోకల్ కమిటీస్ కానివ్వండి, ఇంటర్నల్ కమిటీస్ కానివ్వండి, కాన్స్టిట్యూట్ అయ్యాయా లేదా తెలుసుకొని నాకు ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేయాలనేటువంటి ఒక లెటర్ పంపించడం జరిగింది. అదే చెప్తున్నా నేను, ఒక జానీ మాస్టరే కాదు, వర్క్ ప్లేసెస్ లో హెరాస్మెంట్ అవుతున్న ప్రతి ఒక్కరికి పలుకుబడే ఉంటుంది. వాళ్ళు అసలు బయటకు వచ్చి చెప్పాలా చెప్పకూడదు అనేటువంటి సందిగ్ధంలో ఉంటున్నారు, భయంలో ఉంటున్నారు. కాబట్టి పాష్ యాక్ట్ అనేది ఒకటి ఉంది అనే విషయం కూడా నాకు తెలిసి చాలా వరకు తెలియదు. సో ఈ సందర్భంగా వాళ్ళకు తెలియపరిచి మీరు తప్పకుండా మీ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి కలెక్టర్ గారిని కానివ్వండి, ఉమెన్ కమిషన్ ని కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ ని కానివ్వండి అప్రోచ్ అవ్వాలి అనేటువంటి విషయం చెప్తూ, ఎంత పలుకుబడి ఉన్న వ్యక్తులైనా సరే న్యాయం ముందు ఓడిపోవాల్సిందే అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. ఇండస్ట్రీలో ఇలాంటి ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి. గతంలో మీ దృష్టికి ఇటీవల కాలంలో మీరు చార్జ్ తీసుకున్న కదా 3 ఇష్యూస్ వచ్చాయి. ఈ ప్రొఫెషన్ వదిలేయాల్సి వస్తుందా, లేకపోతే తల్లిదండ్రులు మళ్ళీ బయటకు పంపించరా, లేకపోతే బంధువులు ఏమంటారు, మళ్ళీ నేను ప్రొఫెషన్ లో ఎదగకుండా ఏం చెయ్యాలి. 16 ఇయర్స్ అమ్మాయికి, చిన్న అమ్మాయి, ఏం తెలిసింది. మా మనమో లాస్ట్ వాళ్ళ వైఫ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్తున్నారు. మరి తన పైన నోటీస్ ఇవ్వడం, యాక్షన్. అందుకే చెప్తున్నాను కదా, విల్ టేక్ లీగల్ ఒపీనియన్ అండ్ దెన్ వి విల్ ప్రొసీడ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.